మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మురిపెంగా పెంచాడు. మూడు ముళ్ళు పడే వేళ కానరాని లోకాలకెళ్ళిపోయాడు. ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు కదా. ఒక తండ్రి తన జీవితకాలం దాచుకున్న సంపద, తన రెక్కల కష్టమంతా దారిపోసి చేసే అతిపెద్ద యజ్ఞం అది. నా కూతురు సుఖంగా ఉండాలి, ఏ లోటు రాకూడదు అని పగలు రేయి కష్టపడి నలుగురిలో తలెత్తుకునేలా మంచి సంబంధం వెతికి ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడా తండ్రి. తెల్లారితే భాజా భజంత్రిలు మోగాల్సిన ఆ ఇంట్లో మృత్యువు మౌనంగా అడుగుపెట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని పెళ్లిపీటల మీద చూసి మురిసిపోవాల్సిన ఆ తండ్రి ఆ అదృష్టానికి నోచుకోకుండానే అనంత వాయువుల్లో కలిసిపోయాడు. అప్పులు చేసి కష్టపడి కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న ఆ తండ్రి ఆశలు రోడ్డు ప్రమాద రూపంలో ఆవిరైపోయాయి. ఆదివారం తెల్లారితే కుమార్తె మెడలో మూడు ముళ్ళు పడాల్సి ఉండగా శనివారం ఆ తండ్రి ప్రాణం పోవడంతో ఆ పెళ్లింట పుట్టెడు దుఃఖం మిగిలింది. కన్యాదానం చేయాల్సిన చేతులు కదల్లేని స్థితిలో ఉండడం చూసి గ్రామమంతా కన్నీరు మున్నీరైపోతోంది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామంలో ఈ కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనంతప్ప తన కూతురి వివాహం నిశ్చయించి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పెళ్లి ముహూర్తానికి ముందే పెళ్లి పనుల కోసం మండల కేంద్రానికి వెళ్ళొచ్చే క్రమంలో బైక్ అదుపు తప్పి కూడా కింద పడిన అనంతప్ప తలకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది. చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అనంతప్ప మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. మంగళ వాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మోగింది. పెళ్లికి అతిథులుగా వచ్చిన వారంతా అనంతప్ప అంతిమ యాత్రలో పాల్గొనాల్సి వచ్చింది. పెళ్లి కోసం వేసిన షామియానా కిందే తండ్రి మృతదేహాన్ని ఉంచి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తలంబ్రాలు పోయాల్సిన చేతులే కన్నీళ్లు తుడిచాయి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. 15 ఏళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోగా ఆమెకు ఓ కొడుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకే చెందిన భరత్కి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. ఆదివారం అంటే ఈరోజు వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న పనుల నిమిత్తం శుక్రవారం సాయంత్రం యాలాల మండల కేంద్రానికి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా గ్రామ శివార్లో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తాండూరు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కూడా తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియడంతో గ్రామమంతా కూడా కన్నీటి పర్యంతమవుతోంది.